సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. స్వామి పాదపద్మాలకి అనేక సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం, సాయిరాం, సాయిరాం. శివం భజన బృంద సభ్యులు నిర్వహించినటువంటి ఈ భజన కార్యక్రమంలో మునిగి ఓలలాడుతున్న మీ అందరినీ ఈనాటి సమర్పణ కార్యక్రమానికి తీసుకురావాలి కాబట్టి 3 సార్లు మీ అందరి చేత సాయిరాం నామం చెప్పించారు. మరొకసారి చెప్దామండి. ఓం శ్రీ సాయిరాం. స్వామి విద్యార్థులు ప్రతి నెల 4వ ఆదివారం నిర్వహించేటువంటి శివం సమర్పణ కార్యక్రమంలో ఈ రోజున 141వ సమర్పణ పుష్పం స్వామివారి పాదపద్మాల దగ్గర సమర్పించబోతున్నాం. సత్యసాయి విద్యార్థులం అందరం కలిసి మీ అందరి సహకారంతో సమర్పణ కార్యక్రమం నిర్వహించేటప్పుడు మీరందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. ఎందుకండి? ఎవరైనా చెప్తారా? ఎందుకోసం సమర్పణ కార్యక్రమానికి వస్తున్నారు? వచ్చిన తర్వాత అనేకమైనటువంటి విషయాలు స్వామి వారికి అనుగ్రహించినటువంటి అనుభూతులను అందరూ పెద్దవాళ్ళందరూ, స్టూడెంట్స్, మా ప్రొఫెసర్స్, స్వామి యొక్క చిరకాల భక్తులు అందరూ పంచుకున్నారు. స్వామితోటి క్యారమ్ బోర్డు ఆడిన ఆయన మాట్లాడారండి సమర్పణలో. క్యారమ్స్ ఆడారు స్వామితో. అటువంటివన్నీ కూడా ఒక్కసారి సమర్పణ హైదరాబాద్, మీ దగ్గర అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి, యూట్యూబ్కి వెళ్ళండి. అన్ని విషయాలు చక్కగా మీరు కూలంకషంగా 1945వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కార్యక్రమాల గురించి స్వామితోటి వారికి లభించినటువంటి అనుభూతులన్నీ కూడా అందరూ పంచుకున్నారు. అటువంటి సందర్భంలో నిరంతరంగా స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో మీ అందరి ప్రేమతో ఈ కార్యక్రమం ప్రతి నెల 4వ ఆదివారం నాడు నిరాటంకంగా అనూచానంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. దానికి మనందరం స్వామికి మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి 141వ శివం సమర్పణలో అడిగిన వెంటనే అంగీకరించి స్వామి వారికి ఇచ్చినటువంటి అనుభూతులను మనందరితో పంచుకోవడానికి విచ్చేసిన శ్రీమతి కొణిజేటి సంగీతరత్న గారికి మనందరం మన కరతాళ ధ్వనులతో స్వాగతం చెప్దాం. ఈ కార్యక్రమంలో ముందుగా మనం జ్యోతి ప్రకాశనం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రకాశనం చేయడానికి ముందుగా జెంట్స్ వైపు నుంచి శ్రీ కొణిజేటి అశోక్ కుమార్ గారు, శ్రీ అద్దేపల్లి విశ్వనాథం గారు, శ్రీ కొణిజేటి పవన్ కుమార్ గారు, సాయి ప్రజ్ఞాన్ శ్రీ సత్యసాయి విద్యార్థి శివం భజన బృంద సభ్యుడు, సాయి వర్ధన్ శ్రీ సత్యసాయి విద్యార్థి, మనమందరం ఈ మాటలు వినడానికి సహాయపడే సౌండ్ ఇంజనీర్ అందరూ ఈ వేదికపైకి వచ్చి జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ అశోక్ కుమార్ గారు, శ్రీ అద్దేపల్లి విశ్వనాథం గారు అన్న కొంచెం జరగండి. శ్రీ పవన్ కుమార్ గారు, సాయి ప్రజ్ఞాన్, సాయి వర్ధన్. అలాగే మహిళల వైపు నుంచి శ్రీమతి కొణిజేటి సంగీతరత్న గారు, శ్రీమతి కొణిజేటి ఉషారాణి గారు, శ్రీమతి అద్దేపల్లి శేషారత్న గారు, శ్రీమతి మంచిరాజు శేషవల్లి గారు, అపర్ణ శ్రీ సత్యసాయి విద్యార్థిని, శివం భజన బృంద సభ్యురాలు. ఈనాటి శివం సమర్పణ వక్త శ్రీమతి కొణిజేటి సంగీతరత్న. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనంతపూర్ క్యాంపస్లో 1997వ సంవత్సరంలో బిఏ ఇన్ ఫిలాసఫీ చదువుకోవడానికి చేరుకునే భాగ్యం పొందారు. వీరి తల్లిదండ్రులు శ్రీ అద్దేపల్లి విశ్వనాథం గారు, శ్రీమతి శేషారత్నం గారు. శ్రీ కొణిజేటి అశోక్ కుమార్ గారు, శ్రీమతి కొణిజేటి ఉషగార్ల కోడలిగా, శ్రీ కొణిజేటి పవన్ కుమార్ ధర్మపత్నిగా, 2 చిరంజీవుల తల్లిగా స్వామితో తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు శ్రీమతి సంగీతరత్న గారు. అందరికీ సుపరిచితులైన కొణిజేటి వారి కుటుంబం స్వామివారి చిరకాల భక్తులు. వీరు మెహదీపట్నం సమితిలో సత్యనారాయణ నగర్ భజన మండలిని గత 27 సంవత్సరాలుగా కొనసాగిస్తూ సాయి కుటుంబ సభ్యులు అందరితో కలిసి చక్కటి కార్యక్రమాలు స్వామివారు మెచ్చేలా నిర్వహిస్తున్నారు. ఈనాటి మన వక్త శ్రీమతి సంగీతరత్న బాల వికాస్ గురువుగా స్వామివారు ప్రబోధించిన ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అనే విలువని
వాక్ ద టాక్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. బాలబాలికలకి ధ్యానం, సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఈ అంశాలని ఆటల ద్వారా, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ద్వారా వినూత్న పద్ధతులలో ఎడ్యుకేట్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ని చక్కగా వివరిస్తూ ఆ పిల్లల్లోని నైపుణ్యాలని వారి వారి నిత్య జీవితాలలో ఏ విధంగా ఉపయోగపెట్టచ్చు అనే విషయాన్ని ఎంతో ప్రేమతో, భక్తి శ్రద్ధలతో బోధిస్తారు. నేను ఎవరు, హూ యామ్ ఐ అనే ఆలోచనతో అంతర్ముఖమై ఆధ్యాత్మిక సందేశాన్నిచ్చే చక్కని కళారూపాల్ని తయారు చేసుకున్న ఈ సాయి సోదరిని ఇండియాస్ వరల్డ్ రికార్డ్స్ వారు భారతీ కళారత్న సమ్మాన్ అనే పెద్ద గౌరవాన్ని కట్టబెట్టి వారే నేషనల్ అవార్డ్, థింక్ ట్యాంక్ అవార్డు కూడా ఇచ్చారు. ఇక గౌరవ డాక్టరేట్లు ఐడబ్ల్యూఆర్ వారు, వరల్డ్ రికార్డ్స్ యూనివర్సిటీ వారు బహుకరించారు. శ్రీమతి కొణిజేటి సంగీతరత్న గారు స్వామితో తమ ఆనందయానం కొనసాగిస్తున్నారు. ఆ వివరాలన్నీ ఆమె మాటల్లోనే విందాం. సత్యసాయి ఆశీస్సులు నిండుగా మెండుగా పొందిన శ్రీమతి సంగీతరత్నని తన అనుభూతులు కూడా మనతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. సాయిరామ్. తల్లి, తండ్రి, గురువు, విశ్వశక్తి స్వరూపము, మన హృదయ నివాసి అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదాలను నమస్కరిస్తూ స్వామి అంటూ సమర్పణ చేయమని ఒక ఆదేశం కలిగింది. సమర్పణ అనగానే ఎన్నో ఆలోచనలు నన్ను ముంచెత్తాయి. సమర్పణ అంటే అసలు నేను ఏమి ఇవ్వగలను అనే ప్రశ్న ప్రారంభమయ్యింది. సో తరచి చూచుకుంటే అసలు సమర్పణ చేయాలి అంటే ఏదో ఒకటి ఉండాలి కదా, మనలో ఏదో ఒకటి ఉండాలి కదా. స్వామి అవకాశం ఇస్తున్నారు కాబట్టి సమర్పణ ఏ రూపంలో ఇవ్వాలి అనే ప్రశ్న నాలో ప్రారంభమయ్యింది. అదే నేను మీతో పంచుకోవడానికి ఇవాళ ఇక్కడ నిలబడ్డాను. స్వామి సమర్పణ అనే పదం చాలా గంభీరంగా, బరువుగా అనిపిస్తుంది. ఏమిటి అంటే ఈ పదాల అలజడిలో ఏ రకంగా ప్రయాణం చేస్తూ నీ దగ్గరకు వచ్చామో, ఈ నామమా నేను, ఈ దేహమా నేను, ఈ జీవమా నేను, ఏమి ఇవ్వగలను స్వామి నీకు అని నాలో ఎన్నో రకాల ప్రశ్నలు ఆవిర్భవించాయి. నామమా నేను, దేహమా నేను, జీవమా నేను, ఈ ప్రశ్ననా నేను, ఉత్తరువునా నేను, ఎవరు నేను, ఎవరు నేను అంటూ నాలో శోధన ప్రారంభమయ్యింది. ఎవరు నేను, ఎవరు నేను అనగానే ఈ ఎరుకనా నేను, ఇక్కడ నిలుచున్న నేనునా నేను, అనుభూతుల సారమా నేను, ఈ క్షణానికి నేను నేను అంటూ నా అనుభూతుల సారాన్ని మీకు పంచుకోవడానికి నాకు స్వామి ఇచ్చిన సదావకాశంగా నేను భావిస్తున్నాను. మరి అనుభూతుల సారాన్ని చెప్పాలి అంటే మేము ఎన్నో రకాలుగా ఏదో ఒక విషయాన్ని చెప్పాలి అని తటస్థీకరించినప్పుడల్లా దాన్ని ఒక అందమైన రూపంలో పెట్టాలని ప్రయత్నిస్తూ ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్గా స్వామి ముందు అనుమతి కోరుకుంటూ ఒక చిన్న ప్రయోగాన్ని ఇవాళ నేను ఇక్కడ చేయాలని అనుకుంటున్నాను. అది ఏమిటి అంటే, ఈ నేను అనే దాన్ని ఎక్స్పెరిమెంటల్గా చూస్తే, ఎక్స్పెరిమెంట్ అనగానే మనం ఎన్నో రకాల సామాన్లు తెచ్చుకుంటాం మన దగ్గర చేయటానికి. సో అలాగే ఈ నేను ఒక మెటల్ అని అనుకుంటున్నాను. సో నేను ఒక మెటల్గా కాసేపు ఊహాత్మకంగా నేను ఒక మెటల్ని అని అనుకుని నా జీవితాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది ప్యారలల్గా
ఎక్స్పెరిమెంటల్గా నా జీవితంలో అన్వయించుకుంటూ ప్రారంభించి మీ ముందు ఉంచాలని నా ప్రయత్నం. అయితే ఈ మెటల్ పుట్టింది భగవంతుడు ఆశీస్సులతో ఒక కుగ్రామంలో, జున్నూరు అనే గ్రామంలో, అద్దేపల్లి వారి వంశంలో విశ్వనాథం శేషారత్న దంపతులకి నేను పుట్టాను. వారి అనుగ్రహం, వారి ఆశీస్సులే ఇవాళ నన్ను ఈ చోట నిలబెట్టాయి. ప్రప్రథమంగా తల్లిదండ్రులకు నమస్కరిస్తూ, అద్దేపల్లి వారి వంశంలో జన్మను తీసుకున్నందుకు నేను సదా కృతజ్ఞురాలను. అది ఈరోజు చెప్పగలను, కానీ నా చిన్నతనంలోకి ప్రయాణం చేసినప్పుడు, చిన్నతనం అందరికీ ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది, ఆటపాటలతో నిండి ఉంటుంది. అలాగే నేను కూడా మా తాతయ్య నానమ్మలతో ఒక ఉమ్మడి కుటుంబంలో, ఒక చిన్న కుగ్రామంలో పెరుగుతూ చాలా ఆనందంగా, సరదాగా ఎంతోమంది ఉమ్మడి కుటుంబంలో ఆటపాటలతో జీవితం గడిచిపోతూ వచ్చేది. అయితే ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మా తాతగారు సూర్యరామచంద్రరావు గారు. ఆయన స్వామి భక్తులు. ఎలాగా అంటే, స్వామితో ఆయనకి సనాతన సారథి చదివే అలవాటుతో ఆయనకి ఒక నిగూఢమైన బంధం ఏర్పడింది. ఆయన చదువుతారని మా ఎవరికీ తెలీదు చిన్నతనంలో. తర్వాత తెలుసుకున్నాం. అయితే 20 ఏళ్ల తర్వాత ప్రథమ సంతానంగా నేను అక్కడ ఉండటం వల్ల చాలా అందరికీ ఆహ్, ఆహ్, ఒక బంగారంలాగా వాళ్ళందరి చేతుల్లో పెరిగాను నేను. సో, తాతయ్య, నానమ్మ వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ, వాళ్ళతో పాటు వాళ్ళెక్కడికెళ్తే నేను అక్కడికెళ్ళటం. ఆళ్ళు బెంగుళూరులో ఒక పెళ్ళికెళ్ళినప్పుడు స్వామి వారికి విభూదిని సృష్టించి ఇవ్వటం. అక్కడ నాకు వారి వలన పాద నమస్కారం దొరకటం. ఇప్పటికీ కూడా చాలా స్వామితో పాద నమస్కారం అనగానే అది దాని ఎంఫసిస్ ఆ రోజు మాకు తెలీదు. కానీ ఈరోజు చాలా సంతోషిస్తాము. అయితే అలా ప్రారంభమయ్యింది. ఆ తాతగారి ఆశీస్సులతో మా జీవితం ఎంతో ఆనందంగా జరిగిపోతుంది. మరి అలా అని ఒక బీద కుటుంబంలో అలా పెరగలేదు నేను. ఎంతో ఆధ్యాత్మిక సంపద ఉంది ఆ ఇంట్లో అని ఆనందపూర్వకంగా చెప్పగలను. ఎందుకు అంటే, మా తాతగారు చాలా గంభీరంగా ఉండేవారు. ఆయన్ని చూస్తే ఒక డిసిప్లిన్ ఆటోమేటిక్‌గా వచ్చేసేది. అలాగా ఆ వాతావరణంలో పెరిగాను నేను. అయినప్పటికీ అల్లారు ముద్దుగా పెరిగినందుకు స్వామి పరీక్షో ఏమో తల్లిదండ్రులు నన్ను చిన్నతనంలోనే హాస్టల్‌లో వేశారు. 4 ఏళ్ళు నేను హాస్టల్‌లో చదువుకున్నాను మద్రాసులో. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మద్రాసులో చదువుకున్నందుకు నా తెలుగు అంత గొప్పగా ఉండదు. తెలుగు అంతంత మాత్రంగానే వచ్చు నాకు. అయితే ఈ కాలం గడుస్తా వచ్చింది. ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే, మా నాన్నగారు ఆధ్యాత్మికంగా ఎన్నో సాధనలు చేస్తూ, మెడిటేషన్ అనేది చాలా ఇష్టపడుతూ, మా అందరికీ దాని ఎంఫసిస్ నేర్పిస్తూ ఉండేవారు. ఇది ఇలా ఉండగా, అమ్మ ఎన్ని రకాల ఆర్ట్స్ చేసేదంటే, ఆర్ట్‌కి రూపం మా అమ్మే. నేను చూసిన కళ్ళతో చూస్తే మా అమ్మే. ఎందుకంటే తను ఎంతో మందికి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పించేది. దా అది తన ఎంజాయ్ చేస్తూ అందరికీ కూడా ఆ ఎంజాయ్‌మెంట్‌నిచ్చేది. ఈ రోజుల్లో సెల్ ఫోన్స్ పెట్టుకుని ఎన్నో రకరకాల ఆర్ట్ క్రాఫ్ట్స్ మనం తయారు చేస్తున్నాం. ఏమీ లేని ఆ సమయంలో కూడా
థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్నట్టు చేసేది మా అమ్మ. అక్కడి నుంచి వారి దగ్గర నుంచే సంపూర్ణంగా ఈ కళ, ఈ ఆధ్యాత్మిక సంపద నాలో వచ్చాయని విశ్వసిస్తాను. ఇదిలా ఉండగా మాది ఉమ్మడి కుటుంబం కదా! మా బాబయ్య, పిన్ని అని పేరులే సంబోధనే వేరు. వారు మా అమ్మ, నాన్న కంటా ఎక్కువ. ఏ రకంగా అంటే అంతటి కుటుంబంలో గూడా ఎవరి స్వేచ్ఛ, స్వతంత్రాలు వారికిచ్చారు మా తాతయ్య. అది ఆయన గొప్పతనం. ఎప్పుడు "నువ్వు ధ్యానం చేస్తున్నావురా, నువ్వు పూజ చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు" అని ఎప్పుడూ ఆయన వాదించలేదు. ఎవరి స్వతంత్రంతో వాళ్ళు, ఎవరి ఆనందంతో వాళ్ళు ఆ కుటుంబంలో జీవించేవారు. అది మా తాతగారి గొప్పతనం. మా బాబయ్య గాయత్రి ఉపాసకులు. ఆయన పూజ, పూజా విధానం ఎవ్ ఎలాంటి వారినైనా ఆకట్టుకుంటది. ఆయన నిత్య అగ్నిహోత్రుడు. ఎన్నో హోమాలు చేశారు. సో, అదే ఇంట్లో ఉంటూ ఇటు హోమాలు, అటు పూజలు, అటు చూస్తే ధ్యానం, ఇటు చూస్తే ఆటపాటలు, క్రాఫ్టు, ఒకటా రెండా అన్నీ ఉన్నాయి ఆ ఇంట్లో. మరి ఇదే కదా అసలైన సిరి సంపద అంటే అనుకుందాం. కానీ లేదు లేదు నేనిక్కడే ఉన్నా, అన్నీ చూస్తున్నా అంటూ స్వామి గట్టిగా ఒక మొట్టికాయ ఏసి, లేదు నువ్వు పద, నువ్వు చాలా లాడ్లీగా పెరుగుతున్నావు అని హాస్టల్‌లో పడేశారు. సో, ఆ రకంగా హాస్టల్‌కి వెళ్ళటం. హాస్టల్‌లో 4 ఏళ్ళు. ఇక్కడ అల్లారుముద్దుగా, ప్యాంపర్డ్‌గా పెరిగాను నేను. అలాంటిది 4 ఏళ్ళు తల్లిదండ్రులకు దూరంగా ఉండటం వల్ల, నా అనే దాని వాసన ఏంటో నాకు తెలిసొచ్చింది. అంటే నేను ఏంటో నాకు తెలిసొచ్చింది. అంత చిన్నతనంలో మూడో తరగతి చదువుతున్నాను నేను. 3-6 దాకా చదువుకున్నాను అక్కడ మద్రాసులో. అది చాలా క్రూషియల్ పీరియడ్ ఎవరికైనా. అమ్మ, నాన్న వారి యొక్క సాంగత్యం ఎంతో అవసరం. అలాంటి టైంలో నన్ను అక్కడ పెట్టటం నాలో ఎంతో మార్పుని తీసుకొచ్చింది. అల్లరి అల్లరిగా ఉన్న నేను సరవ్వాలని పెట్టారేమో మరి. ఏది ఏమైనా అది బ్యూటిఫుల్ క్యాంపస్. లాచాట్లైన్ అని చాలా పెద్ద స్కూలు. ఈ అందులో చదువుకోవటం కూడా ఎంతో నాలో పరివర్తన తీసుకొచ్చింది. అంతటి విశాలమైన ప్రాంగణంలో ఉంటూ, అంత పెద్ద స్కూల్‌లో చదువుకుంటూ, అంతమంది మధ్య మలిగిన నేను హఠాత్తుగా 7వ తరగతిలో మళ్ళీ కుగ్రామంలో తీసుకొచ్చి, ఒక పూరి గుడిసెలో ఉన్న ఒక చిన్న స్కూల్‌లో ఒక 8 మంది పిల్లలతో పాటు చదువుకున్నాను 7వ తరగతి. ఈ ట్రాన్సిషన్ అనేది చాలా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. అయితే ఎక్స్‌టసీలో ఎక్కడో, లేకపోతే అధో పాతాళంలో ఇంకో చోట. కానీ నేను అక్కడి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈ స్కూల్‌లో సుబ్బారావు గారని మా ప్రిన్సిపల్. ఆయనకి శతకోటి వందనాలు. ఆ రోజు ఆయన విలువ మాకు తెలీదు. ఆ స్కూల్ ఐడియల్ కాన్వెంట్. పేరు ఐడియల్ కాన్వెంట్. దాని లోగో హూ యామ్ ఐ. అయితే ఈ హూ యామ్ ఐ అనే ప్రశ్న ఆ రోజు నుంచి నాకు ప్రారంభమైంది. నాలో ఎన్నో ప్రశ్నలకి మూల కారణం అయింది. ఈ హూ యామ్ ఐ అనేది ఆ స్కూల్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయాల్సిన 5 మార్క్స్ క్వెషన్ అనమాట. సో, దాంట్లో నుంచి అక్కడ ఎన్నో ఎగ్జామ్స్ రాసాం. కానీ ఈ క్వెషన్ అనేది నా మైండ్‌లో అలా ఫిక్స్ అయిపోయింది. ఈ హూ యామ్ ఐ అనే క్వెషన్‌కి ఎవరికి ఎన్ని మార్కులొచ్చినియి అని అందరం కబుర్లు చెప్పుకునేవాళ్ళం. నీకెన్నొచ్చినియా? నాకన్నొచ్చినియా? అయ్యో! ఎవ్వరికీ 5 రాలేదా? అంటే ఎప్పుడిస్తారు 5 దీనికి? దీన్నేదో శోధించాలి అని ఆ రోజు నుంచి బీజం పడింది నాలో. ఇది ఇలా జరుగుతూ ఉండగా అందరిలానే చదువుకుంటూ నా ఇంటర్ వరకు నా ప్రయాణం జరిగింది. ఎంసెట్ ఓరియెంటెడ్ కోచింగ్‌లో చాలా ఆటపాటలతో ఆనందంగా నా జీవితం గడిచిపోయింది. అయితే నెక్స్ట్ స్టెప్ బీఎస్సీ కంప్యూటర్స్‌లో జాయిన్ అవ్వాలనుకున్నాను. ఆ క్షణంలో ఆ మలుపులు ఎలా తిరిగాయి అంటే, ఆ 2 ఏళ్ళు మరి ఎంసెట్ ఓరియెంటెడ్ కోచింగే కదా నాది. అయినా కూడా మా నాన్నగారు ఆ సనాతన సారథులు చూస్తూ సడెన్‌గా ఆయనలో
ఈ సత్యసాయి హయ్యర్ లెర్నింగ్‌లో పిల్లల్ని అడ్మిషన్స్‌కి పంపించొచ్చు అనే ఆలోచన రావటం చాలా విచిత్రం. అయితే సరదాగా అప్లై చేసి చూద్దాం అని చెప్పి మా నాన్నగారు అప్లై చేశారట. ఆ అప్లై చేయటం అప్పటికి నాకు పెద్దగా ఏమీ తెలీదు. ఆ పాద నమస్కారం ఎంతో చిన్న వయసులో జరిగింది. స్వామి అంటే అలా అని స్వామి గురించి తెలుసుకుని స్వామితో నాకేమీ తెలీదు. అయితే ఒక ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎగ్జామ్ రాయటానికి పుట్టపర్తి వచ్చాం. వాళ్ళందరితో కలిసి నేను పుట్టపర్తి వచ్చి పుట్టపర్తిలో ఎగ్జామ్ రాసినప్పుడు అందరూ నాతో పాటు బీఎస్సీ కంప్యూటర్స్ వేరే వేరే సబ్జెక్ట్స్ రాయటానికే వచ్చారు. వాళ్ళందరికీ అనుకున్న వాటిల్లో అనుకున్నట్టుగా సీటు వచ్చింది. అయితే నాకు సీట్ రాలేదు. స్వామి పరీక్షో ఏమో తెలీదు. అందరికీ వచ్చేసింది. కానీ నాకు స్వామి అంటే ఏంటో తెలీదు అప్పటికి. కానీ లోపల ఒక చిన్న గిల్ట్ ఉండిపోయింది. నాతో వచ్చిన వాళ్ళందరికీ సీట్ వచ్చింది, నాకు రాలేదు. అయితే స్వామి దగ్గర ఒక తెలియని దుఃఖం స్టార్ట్ అయింది. బయటకొచ్చి నాకెందుకు రాలేదని ఒక స్తంభం పట్టుకుని గట్టిగా విలవిలా ఏడ్చాను. ఆ క్షణంలో ఎవరో వెనకాతల నుంచి వచ్చి తట్టి, "ఏమ్మా, నీకు ఇక్కడ చదువుకోవాలనుందా? నాతో రా" అని చెప్పి ఒక ఇంటర్వ్యూ రూమ్‌లోకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి అక్కడ, "నువ్వు స్వామి ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకోవాలనుకుంటున్నావా?" "అవును." "అక్కడ చాలామంది ఉన్నారు. ఒక యూ షేప్‌లో పెద్ద టేబుల్ ఉంది అక్కడ. అంతమంది పెద్దవాళ్ళందరూ కూర్చుని, నీకు స్వామి తెలుసా?" "ఆహా, నాకు అంతగా తెలీదు." "మరి నువ్వెందుకు?" "నాకు తెలీదు, నేను ఇక్కడే చదువుకోవాలనుకుంటున్నాను." ఆ సమాధానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. అంత ఏడుస్తూ ఉక్రోషంగా, నేను ఇక్కడే చదువుకుంటాను ఇక్కడే. మరి ఇక్కడ సీట్స్ అన్నీ అయిపోయినాయి. బీఏ ఇస్తే చేస్తావా? చేస్తాను." అసలు ఒక సెకండ్ గ్యాప్ కూడా ఇవ్వకుండా బీఏ ఇస్తే అవును చేస్తాను. సరే, బీఏ ఇస్తే చేస్తానన్నారు. అన్నిటికీ తలకాయ ఊపేసి అంగీకరించి అక్కడి నుంచి వచ్చేసాను. వస్తూ వాళ్ళతో కలిసి రాఘవేంద్ర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసాం. జరిగిందంతా మా నాన్నగారికి కూలంకషంగా చెప్పాను. సరే అన్నారు. కానీ ఒకరోజు మాకు లెటర్ వచ్చింది, బీఏకి మీ అమ్మాయి సెలెక్ట్ అయ్యింది అని. ఆ క్షణం, ఏంటి, ఏం జరుగుతుంది? బీఎస్సీకి కదా మనం అప్లై చేసింది, మరి బీఏకి రావటం ఏంటని ఇంట్లో వాళ్ళందరూ అడగటం ప్రారంభించారు. అలా ఇదంతా మా నాన్నగారికి తెలియటం వల్ల, ఆయన ముందుగా ప్రిపేర్డ్‌గా ఉండటం వల్ల, మా ఇంట్లో ఏ సంఘటన జరిగినా ఒక పెద్దల ఆశీస్సులతో అన్నట్టు, ఈ జున్నూరుకి ఒక గొప్ప పేరు ఏంటంటే అది భగవాన్ రమణుని నిలయం అని. అయితే ఆ రమణ ఆశీస్సులతో అక్కడ జున్నూరు నాన్నగారని, ఆయన దగ్గరికెళ్ళి, ఇలా ఇందులో సీటు వచ్చింది, మరి ఏం చేయమంటారు మా అమ్మాయిని అని అడిగారు. "ఏమీ ఆలోచించకురా నాన్న" అని మా నాన్నగారిని సంబోధిస్తూ, "బంగారంలా వేసేయి తీసుకెళ్ళి. అవకాశం ఇచ్చాడు స్వామి, తీసుకెళ్ళు" అని ఆయన సంపూర్ణ ఆశీస్సులతో జున్నూరు నాన్నగారు ఆశీర్వదించటం, ఆ ఇంటిమసీ మా తాతగారి వల్ల, ఆయనకున్న చనువు వల్ల, మా నాన్నగారికున్న ఆ క్లోజ్‌నెస్ వల్ల అన్నీ అలా జరగటం, సడన్‌గా నిర్ణయాలన్నీ మారిపోయి ఎంసెట్ ఓరియెంటెడ్ కోచింగ్ అంతా గాల్లో కలిసిపోయింది. ఆ రకంగా బీఏకి సెలెక్ట్ అయిపోయి స్వామి దగ్గర కాలేజీలోకి వెళ్ళిపోయాం. అక్కడ నుంచి తెలియని మలుపులు జరిగాయి నా జీవితంలో. ఆ క్షణం సత్సాయి యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యాక అక్కడ ప్రిన్సిపల్ గారు ఎంతో ప్రేమగా మమ్మల్ని ఆహ్వానించి లోపలికి, "అమ్మా, బీఏ చేస్తానని వచ్చావు. బీఏలో ఎక్కువ ఆప్షన్స్ లేవు. నువ్వు ఫిలాసఫీ, ఆప్షనల్ తెలుగు నీ మేజర్ సబ్జెక్ట్స్‌గా తీసుకుంటావా" అన్నారు. ఆప్షన్స్ లేవు అని ఆవిడే చెప్తున్నారు. తీసుకుంటావా అని ఆవిడే అడుగుతున్నారు.
క్వశ్చన్ ఆన్సర్ అందులోనే ఉంది. ఏమి చేయలేక సరే సరే అంట. ఏమీ తెలీదు. ఫిలాసఫీ అంటే తెలీదు. తెలుగా అంతంత మాత్రం నా తెలుగు. ఎందుకంటే మద్రాసులో అలా ఇలా చదువుకోవటం వల్ల తెలుగులో పట్టు లేదు. అలాంటిది ఆప్షనల్ తెలుగు అంటే చదవగలనా అని మళ్ళీ చాలా తర్జన భర్జన పడుతుంటే మా నాన్నగారు, లేదు నువ్వు చదువుకో నాన్న, నువ్వు చదువుకోవాలనుకున్నావు కదా అని సంపూర్ణంగా ఎంకరేజ్ చేస్తూ నన్ను అందులోకి పంపించడం జరిగింది. ఆ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా డైరీ అంతా స్వామే నిండిపోయారు. అది ఎలా అంటే ఆయన మరి మనం కాసేపు ఈ ఎక్స్పెరిమెంట్లోకి వద్దాం. ఈ శరీరం కాసేపు మెటల్ అనుకున్నాం కదా, ఆ మెటల్ ఇప్పుడు సాయి సన్నిధిని చేరుకుంది. ఆయన ఆ మెటల్ని ఏ రకంగా తీర్చిదిద్దారో చెప్తాను. ఒక కప్పులో ఏదైనా ద్రవ్యం ఉంది అంటే, ఇంకా ద్రవ్యం దాంట్లో వేసాము అంటే ఆ నీరు ప్రవహిస్తుందే తప్ప అందులో నిలబడదు. సో అది మనందరికీ తెలుసు. అదే రకంగా నేను స్వామి స్టూడెంట్గా ఆ కాలేజీలోకి ఎంటర్ అయ్యేటప్పటికి నాకు కొంచెం కూడా ఏమీ తెలీదు. టోటల్లీ బ్లాంక్. సబ్జెక్ట్గా కూడా ఏమీ తెలీదు. ఫిలాసఫీ బ్లాంక్, ఆప్షనల్ తెలుగు 0. అంటే ఇంకొంచెం నెగిటివ్ నెంబర్స్లో కూడా వెళ్ళిపోవచ్చు. అంత తెలుగు రాదు. అయితే ఆ రకంగా ఉంటూ సంపూర్ణంగా ఐఆమ్ సరెండర్డ్ టు యూ స్వామి అని నేను ఎప్పుడైతే అనుకున్నానో మనసులో, ఆయనే అన్నీ నేర్పించడం ప్రారంభించారు. ఎవ్రీ డే వాజ్ ఎ ఛాలెంజ్. అక్కడ ఆ అట్మాస్ఫియర్ కొత్త. స్వామి గురించి అందరికీ తెలిసినంత కూడా నాకేం తెలియదు. అందరితో పాటు ఆ మ్యూజిక్లో, ఆ మెలోడీలో నేను కూడా లయమైపోయేదాన్ని. తెలియకుండా అందులో లీనమైపోయాం. ఎలాగా అంటే అక్కడ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఇచ్చేవారు. నాకు ఇలానే ఒక పెద్ద ప్రేయర్ హాల్ అనమాట. నేను మా ఫ్రెండు నల్లతాయి, తన ఆ హాల్ని చిమ్మేది, నేను ఒత్తేదాన్ని. అది మా డ్యూటీ. సో అలా ఒక్కొక్క సర్వీస్ ఒక్కొక్కరికి యాట్రిబ్యూట్ చేసి మనకు అన్ని పనులు స్వామితో అన్నీ నేర్పిస్తూ, ఇటు చదువు అటు ఇది అన్ని రకాల్లోనూ ఎలా ఉండాలి, మన సంస్కారం ఎలా ఉండాలి అంటూ అన్నిట్లో ప్రతి చిన్న పాయింట్లో సర్వీస్ చేయటంలో కానీ, అన్నం వడ్డించడంలో కానీ, ఎక్కడ ఎలా అన్నీ ఇంకా అసలు ఒక చిన్న పసిపిల్లలకి ఎలా నేర్పుతారో అలా నేర్పేవారు అక్కడ. దాని బ్యూటీ ఏంటి అంటే అది మీనింగ్ఫుల్గా ఉండేది. తెలియకుండానే అక్కడ ఈ సబ్జెక్టు కొత్తది కదా, కొత్తదైనప్పుడు మనం ఇంకా ఇంట్రెస్ట్గా కొత్తవి తెలుస్తున్నాయి, ఇంకొంచెం తెలుసుకుందాం అనుకునేటప్పటికి అసలు ఎవరైనా ఫ్రెండ్స్ ఈ అమ్మాయి ఎక్కడుంది అంటే నోటెడ్ అందరికీ లైబ్రరీలో ఉంది. ఎందుకంటే ఆ లైబ్రరీలో కూర్చుని ఎన్ని పుస్తకాలు చదివానంటే నేను ఇంకా అది నాకు ఒక వ్యసనం అయిపోయింది. ఒక ఫిలాసఫీ అక్కడ ఒక ర్యాక్ ఉండేది, ఇలా లాగితే అందులో నుంచి మనకి నచ్చిన అంశానికి సంబంధించి ఆథర్తో సహా నోటెడ్ ఉండేది. ఆ బుక్ ఆ పలానా ర్యాక్లో ఉంది. అది ఒకసారి చూపించారు నాకు, ఎలా తీసుకోవాలి, ఎలా పిక్ చేసుకోవాలి, అంతే. ఇంకా అప్పటి నుంచి ప్రారంభమైంది ప్రశ్న ఉత్తరువు. ఈ సంభాషణ ఎలా జరిగేది అంటే ఆ సమయంలో ఆ పుస్తకం అంతా అర్థమైనట్టు ఉండేది, అర్థం కానట్టు ఉండేది. చదివేసి వచ్చేసేవాళ్ళం, అయిపోయేది. వచ్చేసాక ఆ పని ఈ పని చేస్తూ, వడ్డన వడ్డిస్తూ, ఈ సర్వీస్ చేస్తూ, ఒత్తుతూ అలా ఒక ప్రశ్న ప్రారంభమయ్యేది. ఆ ప్రశ్నకి మరి జవాబు కావాలి కదా, జవాబు లేకపోతే ప్రశ్న హంటింగ్ లాగా ఉంటుంది, గుచ్చుతూ ఉంటుంది. సో ఆ ప్రశ్నకి తెలుసుకోవాలి అని ఆరాటం నాలో పెరుగుతూ వచ్చేది. అయితే ఇది ఇలా ఉండగా ఆ ప్రశ్నోత్తరాలు హంటింగ్ మదనం ఒక చర్నింగ్ లాగా ప్రారంభమై ఎన్నో విషయాలు స్వామి దగ్గర నేర్చుకోవడం జరిగింది. ఆ రోజుల్లో స్వామి సుప్రభాతం దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అంతా స్వామితో ఉండేవాళ్ళం. ఏం మాట్లాడుకున్నా, ఒక జోకు వేసుకున్నా కూడా అది స్వామికి సంబంధించిందయి ఉండేది. అది ఆ స్కూల్ గొప్పతనం.
అయితే అంతలా లీనమైపోయి ఉన్నప్పుడు అక్కడ ఆ మందిరంలో నాకు ఈ ఫిలాసఫీ గురించి నేర్చుకునేటప్పుడు రకరకాల పద్ధతులు చదువుకునేదాన్ని. క్రియాయోగమని, నామజపమని, ఇలా ఎన్నో సాధనలు, మహావీరుడు, బుద్ధిజము, ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎలా ఉండేవంటే తెలుసుకునే కొద్దీ ఇంకా తెలుసుకోవాలి, చదివే కొద్దీ ఇంకా చదవాలి అని ఆరాటం నాలో పెరిగిపోయేది. సరే తెలుసుకుంటే తెలుసుకున్నాం, మళ్ళీ దాన్నొచ్చి నా లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయాలని కూడా చాలా పించింగ్‌గా ఉండేది నాకు. ఏవి ఇంప్లిమెంట్ చేయగలుగుతాం? కొన్ని చేయగలం, కొన్ని చేయలేం కదా! ఆ రకంగా స్వామి దగ్గర నుంచుని ఆయన కళ్ళల్లో కళ్ళు పెడితే అంటే ఆ మందిరంలో ఇంకెవరు ఉండేవారు కాదు. ఆ సర్వీస్ నాకు మా ఫ్రెండ్‌కి ఇచ్చారు. అయితే ఆ ఆ క్షణంలో స్వామి దగ్గర నుంచుని ఎవరు చేయరేమో అలాగా. ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆ సర్వీస్ అయిపోయేది. మా ఫ్రెండ్ ఎళ్ళిపోయేది. మళ్ళీ నేను రూమ్‌కి ఎప్పుడెళ్ళేదానో నాకే తెలీదు. అలా ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి అందులో ఉండిపోయేవాళ్ళం. ఆ ఆ ఆ క్షణం, ఆ పొందిన అనుభూతి ఉంది చూసారు, అది నేను మాటల్లో చెప్పలేను. ఆయనే అన్నిటికీ ఆన్సర్ ఇచ్చేవారు. ఇది ఇది, ఇది ఇలా, ఇది ఇలా అని. అది ఆ క్షణం ఉండేది కాదు. వెళ్ళిపోయి హ్యాపీగా నిద్రపోయినప్పుడు నిద్దట్లో కలిగేది. తర్వాత ఎవరితోటో ఫ్రెండ్స్‌తో మాట్లాడుకునేటప్పుడు మాటల్లో తెలిసేది. కానీ జవాబైతే వచ్చేది. ఆ రకంగా ఫిలాసఫీ గురించి ఎన్నో రకాల స్వామి మాకు నేర్పించారు. అది నేర్చుకుంటూ మా ప్రయాణం ఇలా జరుగుతూ ఉండగా మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఏంటి అంటే, మేము అనంతపూర్ క్యాంపస్‌లో ఉండేవాళ్ళం కదా! ప్రతి ఫెస్టివల్‌కి మమ్మల్ని బస్‌లో పుట్టపర్తి తీసుకెళ్ళేవారు. అది ఈ ఎంత మెలోడియస్‌గా భజన్స్ పాడుకుంటూ వెళ్ళేవాళ్ళమో. అసలు ప్రయాణమే తెలిసేది కాదు. వెళ్ళేవాళ్ళం. అక్కడ స్వామి దగ్గర కూర్చుంటే, స్వామి ప్రతి డిస్కోర్సు మిస్ కాకుండా నాకొక అలవాటుండేది. ఆయన డిస్కోర్స్ చెప్తున్నప్పుడు డిస్కోర్స్ అని ఇప్పుడు అనలేను నేను. ఎందుకంటే నాకది మధురవాణి అనమాట. మేము పెట్టుకున్న ముద్దు పేరది. ఆ డిస్కోర్స్ అనేది ఎలా ఉండేదంటే, ఆయన చెప్తారు. అది ఆ పేపర్ మీద ఆయన చెప్పిన దానికి అనువాదం జరిగేది. ఆ అనువాదానికి మధ్యలో పేపర్ మీదకొచ్చేది. అంత ఫాస్ట్‌గా స్వామి తెలుగులో చెప్పేవారు. నేను తెలుగులో రాసేదాన్ని. తెలుగు రాని నేను తెలుగులో రాసేదాన్ని. అందులో మిస్టేక్స్ ఉన్నాయా? ఏమి నాకు సంబంధం లేదు. నాకసలు తెలుగొచ్చిందంటేనే స్వామి డిస్కోర్సెస్ నుంచి వచ్చింది. నాకొక సబ్జెక్ట్ వచ్చింది అంటేనే స్వామి డిస్కోర్సెస్ నుంచి వచ్చింది. నాకొక మెసేజ్ వచ్చింది అంటేనే స్వామి డిస్కోర్సెస్ నుంచి వచ్చింది. నేను అక్కడ ఫుల్ ఫిదా స్వామికి. ఆ రకంగా అలా స్వామికి సంపూర్ణంగా నన్ను నేను అర్పించుకున్నాను. ప్రతి డిస్కోర్సు రాసేసి సనాతన సారథి చేరే లోపలనే మా ఇంటికి ఆ ఉత్తరం వెళ్ళిపోయేది. ఉత్తరంలో మళ్ళీ నాకిది నచ్చింది అని చెప్పి ఒక అండర్‌లైను. అందులో నేను రాసేసి పంపేసేదాన్ని గానీ, అందులో కరెక్షన్ అంతా అసలు వాళ్ళకి ఏం రాసిందిది? ఏం పంపించింది? అన్ని తప్పులు తెలుగులో తప్పులుండేవనమాట. స్పష్టంగా రాసేదాన్ని కాదు. అయినప్పటికీ మొత్తం మెసేజు వాళ్ళకందేది. అలా ఎన్నో ఉత్తరాలు రాసుకున్నాం. కానీ సనాతన సారథి ప్రింట్ అయ్యే లోపలనే మా ఇంటికి స్వామి మెసేజ్ వెళ్ళిపోయేది. ఇప్పుడంటే యూట్యూబ్‌లు వెంటనే అన్నీ వెళ్ళిపోతున్నాయి. కానీ అప్పట్లో అయ్యేం లేవు కదా! అది ఎంతో సాధన, తెలియని సాధన నాలో జరిగింది అని చెప్పటానికి. ఇప్పుడు ఆ మెటల్ గురించి చెప్పుకుందాం. ఆ మెటల్‌ని స్వామి ఒక కాయిన్‌లాగా అంటే కాయిన్‌లాగా అవ్వాలి మెటలు అంటే దానికొక షేప్ ఇవ్వాలి కదా! అంటే కొట్టాలి కదా! దాన్ని తయారు చేయాలి కదా! అలాగా చాలా మొట్టికాయలేస్తూ, చాలా రకాలు నేర్పిస్తూ, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఒక గిరి గీసి, ఆ గిరిలో మేము పట్టేలాగా, ఆ గిరిలో నువ్వు విస్తీర్ణంగా ఆలోచించేలాగా ఆయన ఆ కాయిన్‌ని తీర్చిదిద్దుకున్నారు. ఆ రకంగా నా ప్రయాణం అక్కడ ప్రతిరోజు, ప్రతి పూట విశేషమైంది. ఆ సంస్థలో అంతలాగా లీనమైపోయి చదువుకుంటున్న నాకు 1 ½ ఇయర్ తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల
ఇంక చదువుకోలేకపోయాను అక్కడ. తీసుకొచ్చేయాలని మా నాన్నగారు వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. వర్ణనాతీతమైన దుఃఖం. నేను ఎంతో స్వామి అనుగ్రహంతో ఇందులోకొచ్చాను అనే భావనతో స్వామితో జీవిస్తున్న సమయంలో ఈ హెల్త్ రీత్యా అనుకోండి, ఏదైనా అనుకోండి, నువ్వు బయటికి వెళ్ళిపోవాలి అనే నిర్ణయం తీసుకున్నాక, జరిగాక నేను అందులోంచి రావటానికి చాలా టైం పట్టింది. అక్కడ స్వామి క్యాంపస్‌ని వదిలి బయటకు వచ్చేయాలి అన్న రోజున నేను స్వామిని ఒక్కటే అడిగాను. సరే స్వామి, మధ్యలో తీసుకెళ్ళిపోతున్నావు నన్ను. మధ్యలో తీసుకెళ్ళిపోతున్నావు అని చాలా గట్టిగా అడిగాను. మధ్యలో తీసుకెళ్ళిపోతున్నావు నన్ను. మళ్ళీ నీ కుటుంబంలోకి తీసుకురావాలి నన్ను. అది నీ బాధ్యత అని స్వామికి వివరించుకోవడం జరిగింది. ఎంతో దుఃఖంతో స్వామికి ఆర్తిగా అడిగిన, ప్రేమగా అడిగిన, ఆయన మాతృస్వరూపం కదా, అడిగిందల్లా తీర్చారు స్వామి నాకు. అక్కడి నుంచి బయటకు వచ్చేసాక మరి అమ్మా నాన్నతో ఇంకొక 2 ఏళ్ల జీవితం నాకుంది. నాకు ఇచ్చారు గిఫ్ట్‌గా స్వామి. అక్కడి నుంచి వచ్చేసాను. మరి అన్నేళ్ళు హాస్టల్స్‌లోను ఇక్కడ అక్కడ తర్వాత పెళ్లి చేసి పంపించేస్తారు. మరి మా అమ్మతో నాన్నతో ఉండే క్షణాలేంటి? వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకునేదేంటి? నాకేంటి నా అనుభూతి ఏంటి వాళ్ళతో? నా బంధం ఏమిటి? సరే, ఈ రకంగా పాజిటివ్‌గా ఆలోచిస్తూ 2 ఏళ్ళు మళ్ళీ ఇదే సబ్జెక్ట్స్‌ని ఇక్కడ కంటిన్యూ చేద్దాము. ఫిలాసఫీ ఆప్షనల్ తెలుగు తీసుకుని నాది కంప్లీట్ చేసేద్దాం డిగ్రీ అనుకుంటే, ఎక్కడ కూడా మా ఊరు దరిదాపుల్లో ఎక్కడ కూడా ఆ సబ్జెక్ట్స్ కానీ, ఆ ఆప్షన్స్ కానీ ఏవి అవైలబుల్‌గా లేవు. మళ్ళీ నువ్వు మళ్ళీ నా దగ్గర రా, స్టార్టింగ్ పాయింట్ నుంచి చదువుకో అని బీఎస్సీ కంప్యూటర్స్ తీసుకుని మళ్ళీ బీఎస్సీ కంప్యూటర్స్ చదివాను. అప్పుడు ఆ చదువు పక్కన పెట్టి చూద్దాం. మా అమ్మ నాన్నలతో నేను చాలా ఎంజాయ్ చేసేదాన్ని. అది వాళ్ళకి తెలీదు. ఎందుకు అంటే ఆ ఇంటిమసీ నాకు ఉండేది లోపల. మా అమ్మతో ఉండాలి, మా నాన్నతో ఉండాలి, నా కాలం వాళ్ళతో విలువగా గడపాలి. మళ్ళీ తర్వాత పెళ్లి చేసి ఏ ఆడపిల్లకైనా పెళ్లి చేసి పంపించేస్తారు. కాబట్టి నేను కూడా తనకి రెడీగా ఉండాలి కదా. సో ఫ్రమ్ దేర్ బీఎస్సీ కంప్యూటర్స్ వాజ్ సైడ్ అండ్ మై ప్రెషియస్ మూమెంట్స్ విత్ మై పేరెంట్స్ వర్ క్లోజ్ టు మీ అనమాట. సో అలా నా జర్నీ రకరకాలుగా, అక్కడ అది ఇంపార్టెంట్, ఇక్కడ ఇది ఇంపార్టెంట్. దీంట్లో ఉన్న ఈ మెటల్ ఎలా ఉంది అంటే అలా 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 ఒక కాయిన్లా తీర్చిదిద్ది దాని మీద నాకు తెలియకుండానే ఎస్ శ్రీ సత్యసాయి హైయర్ లెర్నింగ్ నుంచి ఒక స్టూడెంట్గా ఎస్ఎస్ఎస్ అనే ఒక స్టాంప్ వేసుకుని ఆ కాయిన్తో తిరిగి వచ్చేసాను నేను. కానీ ప్రతి కాయిన్కి ఒక 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్ తీసుకోండి, దాని కింద ఒక లోగో ఉంటుంది, దాని కింద ఒక మెసేజ్ ఉంటుంది. క్యారెక్టర్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని ఆ మౌల్డ్ చేసుకున్న కాయిన్ మీద ఎస్ఎస్ఎస్ అనే స్టాంప్ తీసుకుని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అక్కడి నుంచి బయటకు వచ్చినాం. మరి ఈ కాయిన్ ఇలా తయారైపోయి అలా ఉండిపోయింది. అయితే స్వామి పదంలో నడుస్తూ ఈ బీఎస్సీ కంప్యూటర్స్ గడిచిపోయినాయి. నన్ను మా నాన్నగారు వాళ్ళు, మరి నీకు సంబంధాలు చూస్తున్నాము, నీకు ఓకేనా అంటే ఓకే. అన్నిటికీ దేనికి నో చెప్పలేదు నేను, అన్నిటికీ ఓకే చెప్పాను. వాళ్ళని ఇష్టం. అయితే ఎవరికి తెలియని విషయాలు ఏంటి అంటే స్వామితో ప్రతిరోజు సంఘర్షణ, ప్రతిరోజు సంభాషణ, ప్రతిరోజు ఒక భాషణ ఉండేది మాకు. అయితే స్వామితోటే అన్నీ చెప్పుకునేదాన్ని. నేను వెళ్ళే కుటుంబంలో స్వామిని అంగీకరిస్తే చాలు అనుకున్నాను. అలాంటిది నేను ఆ ఇంటికి చేరుకునే లోపలనే ఆ ఇల్లంతా కూడా స్వామిమయం. అలాంటి ఇంట్లోకి స్వామి నన్ను ప్రవేశపెట్టారు. జస్ట్ మా వారు నన్ను యాక్సెప్ట్ చేసి నేను స్వామిని పూజిస్తే చాలు అనుకుంటే చాలు
ఇంత ఫ్రీడమ్ నాకు ఇస్తే చాలు అని అనుకున్నాను అంతే. అంతకు మించి ఎక్కువ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది స్వామి మిరాక్యులస్‌గా ఒక చాలా గొప్ప అనుభూతి అది. ఆ అధ్యాయాన్ని విస్తీక విస్తరించి చెప్పకుండా సింపుల్‌గా చెప్తున్నాను. ఆహ్, మా యొక్క వివాహ బంధం స్వామి ఏర్పరిచారు అని చెప్పటానికి నా పెళ్లి చూపులు ఒక సాక్ష్యం. పెళ్లి చూపుల్లో అందరూ ఇప్పుడు రకరకాలుగా జరుగుతున్నాయి. అప్పట్లో పెళ్లి చూపుల్లో ఒక పాట పాడమన్నారు. పాట పాడమంటే నాకు అంతగా పాటలు రావు. పేరే సంగీత. అంతే తప్ప పాటలేం రావు. అయితే స్వామి కాలేజీలో చదువుకున్నందుకు స్వామి దగ్గర నుంచి వచ్చేస్తూ నేర్చుకున్న ఆఖరి భజన నేను ఆ పెళ్లి చూపుల్లో పాడాను. కానీ విచిత్రం ఏమిటి అంటే మా వారి సేవకెళ్ళినప్పుడు పుట్టపర్తిలో స్వామి ముందు ఇంటర్వ్యూ రూమ్‌లో ఆ పాట పాడారంట. సో, ఆ రకంగా స్వామి కలిపారు మమ్మల్ని. ఆ ఆ ఆ విధానంలో ఆహ్, ఆహ్, అది ఒక గొప్ప అనుభూతి, ఆనందం. ఆ రకంగా స్వామి ఎంతో ఇంటర్నల్‌గా అన్నీ డిజైన్ చేస్తారు అని చెప్పటానికి ఇదొక ఉదాహరణ. అలా మా సంబంధం కుదరటం, ఆ కుదిరిన ఆ క్షణంలో దాని లోలోతులు తెలియకపోయినా, ఆ ఇంటికి వచ్చిన క్షణంలో నాకెంతో గొప్ప అనుభూతి కలిగింది. ఏంటి అంటే, ఈ ఇంటి పేరు సాయి శ్రీ సుధ. మా ఇంటి పేరు సాయి శ్రీ సుధ. యెస్. 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 సో, స్వామి స్టూడెంట్‌గా ఉన్న నేను మళ్ళీ ఎస్ఎస్ఎస్ స్టాంప్ ఏసుకొని ఎస్ఎస్ఎస్ ఇంట్లోకే తెచ్చుకున్నారు. ఆ రోజు నేను అడిగాను, "మళ్ళీ నన్ను మధ్యలో వదిలేస్తున్నావు స్వామి, నన్ను తీసుకొస్తావా?" అని ఎన్నో సార్లు అడిగాను. అలాంటిది నన్ను తెచ్చుకున్నారు స్వామి అని చాలా ఆనందించాను. ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఇవన్నీ భౌతికంగా ఎన్నో అనుభూతులు స్వామి నాకిచ్చారు. ఈ ఇంటిమసీ అనేది ఒక అమ్మ, బిడ్డ ఇంటిమసీ అనేది మాటల్లో చెప్పగలమా? అలా చెప్పలేం కదా! అలాగే స్వామితో నాకున్న ఇంటిమసీ నేను కూడా ఏ మాటల్లోనూ చెప్పలేను. ఈ కాయిన్ తయారయ్యింది. ఎస్ఎస్ఎస్ స్టాంప్ ఏసుకుని మళ్ళీ ఎస్ఎస్ఎస్‌కే చేరుకుంది. మరి నిభాయించుకోగలగాలి కదా! ఆ నిభాయించుకుంటూ దాన్ని నేను స్వామికి ఏ రకంగా ఇవ్వగలను? ఇచ్చేద్దామా? ఈ క్షణానికి ఇది ఇచ్చేద్దామా? అంటే కాదు, కాదు. అక్కడి నుంచే అసలైన జీవన ప్రయాణం స్టార్ట్ అయింది. అందరిలాగే భౌతికంగా ఎన్నో కోరికలుంటాయి. ఆ కోరికలతో ప్రయాణం ముందుకు సాగుతూ ఉండగా ఈ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి మనం ఎన్నో నేర్చుకుంటాం. ఎందుకు అంటే అమ్మ దగ్గర ఉన్న అది వేరు. అత్తమ్మ ఇంటికి వచ్చాక అది వేరు. కాబట్టి అత్తమ్మ ఇంటిలో చెప్పాలి అంటే ఇది ఒక విశాల ప్రపంచం. ఆ మొత్తం హాల్ అంతా కూడా ఆల్రెడీ ఒక సంస్థగా ఏర్పడి ఒక హాల్ అంతటినీ స్వామి కార్యక్రమాలకి డెడికేట్ చేసి నడిపిస్తున్న సంస్థలో ఒక చిన్న భాగమై ఒక రోల్ ప్లే చేయటానికి నేను ఇక్కడ ఇమిడ్చిపడ్డాను అని నాకు తెలిసింది. అయితే మరి దాన్ని నిర్వర్తించుకోగలగాలి కదా! ఇక్కడ చాలా విశేషంగా చెప్పాల్సింది ఏంటి అంటే ఈ ఇంటి పేరు సాయి శ్రీ సుధ. ఈ ఇంట్లో నిజంగా సుధ అనుభవించని వారెవరూ లేరు. అది ఒక్క క్షణమైనా ఆ అమృతాన్ని అందరం ఆస్వాదించాం అని చాలా ఆనందంగా చెప్పుకోగలను. ఎందుకు అంటే ఈ ఇంటి వాతావరణం మా అత్త, మా మామయ్య వాళ్ళ విశాల హృదయాల్లాగా ఎంతో విశాలం అది. ఎంత అంటే కొలమానం లేదనమాట. ఆ ఇంటి తలుపులు అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉంటాయి.
అలా ఆహ్వానం పలుకుతూ ఉంటే సరిపోతుందా? వాళ్ళు కూడా దాన్ని రిసీవ్ చేసుకోగలగాలి కదా! వారి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఏంటి అంటే, ఎందరో గురువులు ఆ సాయి శ్రీ సుధా కొణిజేటి ఎన్‌క్లేవ్‌కొచ్చి మాకు ఎన్నో బోధనలు చేసి, రకరకాల సాధనలు చేసి అవకాశం లభించింది. ప్రతినిత్యం స్వామి ఆరాధన జరుగుతూ ఉన్నప్పటికీ, విశేషంగా ప్రతి శుక్రవారం అక్కడ భజన జరుగుతది. ఆదివారం బాల వికాస్ జరుగుతది. అలా అన్నీ నిర్దేశించి కాలానుగుణంగా ఏది టైం మిస్ కాకుండా 27 ఏళ్ల పాటు నిర్విరామంగా జరుగుతున్నాయి స్వామి కార్యక్రమాలు. ఇది స్వామి సంకల్పం కాకపోతే మరేంటి? మనం అనుకుంటే జరిగేవి కాదు. స్వామి అనుకున్నారు కాబట్టే కరోనా లాంటి పీరియడ్‌లో కూడా భజన గాని ఏమి ఆగకుండా ఆయన ఏ రకంగా అయితే దాన్ని నడిపిస్తున్నారో ప్రతిసారి మాకొక మెసేజ్, ఒక లెసన్ అందులో నుంచి వచ్చేది. ఎంతోమంది ఆ ఇంట్లోకొచ్చేవారు, వెళ్ళిపోయేవారు. కానీ వాళ్ళ నుంచి మనమేం నేర్చుకున్నాం అనేదే బ్యూటీ. అయితే ఆ ఇంటికి ఈ భజన మండలి, భజన ఇదొక్కటే కళ కాదు. స్వామి ఆ సంకల్పం ఎలా ఉంది అంటే, ఎంత గొప్పది అంటే, ఆయన అనుకున్నారు అంటే, అది ఏ రకంగా అయినా ఆ సందర్భంలో ఇమిడి జరిగిపోవటం కళ్ళారా చూసాం మేము. అనుభవించాం. ఎందుకంటే, అది మా ఇల్లే కదా! అందులో ఉన్నాం కాబట్టి, అనుభవించాం కాబట్టి, చాలా ఆనందంగా షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు 27 ఏళ్ల పాటు మేము ఉన్నా లేకపోయినా అక్కడ నిర్విరామంగా భజన్స్ అన్నీ జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఆ యూనిట్ మొత్తానికి మూల స్తంభం శాస్త్రి అంకుల్. శాస్త్రి అంకుల్‌కి మనస్ఫూర్తిగా నేను నా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. అయితే ఈ యూనిట్‌లో ఇది ఒక ఇల్లు అంటే ఇల్లేనా? కాదు. దానికి చాలా పిల్లర్స్ ఉన్నాయి. 27 ఏళ్ల పాటు కార్యక్రమాలు జరిగాయి ఈ ఇంట్లో అంటే ఎంత ఎంత మంది దానిని హోల్డ్ చేస్తే జరిగుంటాయి. అది మాటల్లో చెప్పలేం. ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్ర 100% ఇచ్చారని చెప్పచ్చు. హనుమంతరావు గారు, రమణ గారు, రఘురామారావు గారు, దేవా గారు, దేవేంద్ర గారు, రమణమూర్తి గారు వీళ్ళందరూ కూడా ఆ సంస్థలో యాక్టివ్ మెంబర్స్‌గా ఉంటూ మాకు అది ఆ ఆనందదాయకంగా ఆ! ఎన్ని సేవా కార్యక్రమాల్లోనో మాకు ఒక చోటునిచ్చారు. ఇది చోటవ్వటం కాదు. మేము చోటుగా భావించాం. అక్కడ రకరకాల క్లాసులు జరిగేవి. ఆ ప్రతి క్లాస్‌లోంచి మేమెన్నో రకాలు నేర్చుకునేవాళ్ళం. కుట్టు క్లాసులు జరిగేవి, బాల వికాస్ జరిగేది. ఎంతోమంది వచ్చి పార్టిసిపేట్ చేసేవారు. ఆహ్, అది ఒక్కళ్ళ వల్ల జరిగిపోయేది కాదు. అది ఎంతోమంది ఆడవాళ్ళు అందరూ కూడా అక్కడికి వచ్చి డెడికేటెడ్‌గా ఆళ్ళ డెడికేషన్ అందులో కనిపిస్తది. అది లేకుంటే మనం ఏమి చేయలేము. వాళ్ళ నుంచి మేము ఎన్నో నేర్చుకున్నాం. ఈ ఒక కార్యక్రమం అనుకునేటప్పటికి రకరకాలుగా నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను అని గురువులందరూ రావటం. అక్కడికి 200 మంది స్టూడెంట్స్ వచ్చి బాల వికాస్ జరుగుతుంది అంటే మరి స్వామి అనుగ్రహం కాకపోతే మరేమిటి? అంతమందికి అప్పుడు దాకా ఏది డిజైన్డ్‌గా ఉండేది కాదు. కానీ అనుకున్న క్షణం నుంచి అన్నీ ఆయనే తీసుకెళ్ళిపోయేవారు. నేనున్నా అన్నట్టు. అది మేము ఎన్నో సార్లు ఆ అనుభూతి చెందాం. ఇలా చెప్పుకుంటూ పోతే అనుభూతులకి అవధులే లేవన్నట్టు ఈ కాయిన్‌కి బాహ్యంగా బయట ప్రపంచికంగా నా అనుభూతులన్నీ షేర్ చేసుకున్నాను. అదే రకంగా ఆంతరంగికంగా ఆ ఇంట్లోకెళ్ళాక నాలో ఈ సాధనాపూర్వకంగా చెప్పాలి అంటే స్వామి అనుగ్రహం అని చెప్పచ్చు. అది ఏమిటి అంటే ఒకసారి ఇలానే ధ్యానం చేస్తున్న సమయంలో
ఈ బాడీ అంతా కూడా ఒక కుండ అనుకుంటే, ఆ కుండలో పాలు వెన్నగా మారటం అనే స్థితిని ఎంత అద్భుతంగా చూపించారు అంటే స్వామి, నేనది మాటల్లో చెప్పలేను. ఒక కుండ కవ్వం చిలుకుతున్నాం. ఇది అందరికీ తెలుసున్నదే. అందులో పాలు వెన్నగా మారిపోతాయి. కానీ ఆ 2 తాడులు మనం పట్టుకున్న 2 తాళ్ళు నామజపం అనుకుంటే, ఆ 2 తాళ్ళు నామం అనుకుంటే సాయిరాం, సాయిరాం అనుకోవచ్చు, సాయి కృష్ణ అనుకోవచ్చు, హరే రామ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అలా చిలుకుతూ, చిలుకుతూ ఆ పాలు వెన్నగా మారిపోతాయి. సో, సాధనాపూర్వకంగా నామజపమా? అది కరెక్టా? అనే ప్రశ్న నాలో వచ్చింది. ఇంతలోకే లేదు, లేదు, సరిగ్గా గమనించు. కుండలో పాలు వెన్నగా మారిపోతున్నాయి. అంటే దాంట్లో తెలియని లేటెంట్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది నువ్వు చిలుకుతున్నప్పుడు. ఆ హీట్ ప్రొడ్యూస్ ఎక్కడి నుంచి అవుతుంది? నువ్వు యోగా చేస్తే ఆ యోగంలో హీట్ ప్రొడ్యూస్ అవుతది. ఓహ్! అయితే యోగా కరెక్టా? యోగా వల్ల మనం ముందుకెళ్తామా? అనే ప్రశ్న వచ్చింది. కాదు. అరె! కాదు, కాదు. ఇంకొంచెం డీప్‌గా ఆలోచించు. ఈ తాడును పట్టుకున్నావు. రాడ్‌ని పట్టుకోలేదు. వెన్న వచ్చేస్తుంది. పాలు చిలికేస్తున్నాం. మరి మధ్యలో ఆ కర్ర ఏం చేసింది? ఆ కర్ర ఏంటి? అంటే నువ్వు చిలుకుతున్న ప్రతిసారి అది పైకి, కిందకి, పైకి, కిందకి మూవ్ అవుతుంది. అంటే ఏంటి? నీలో నిత్యం జరిగే ఉచ్ఛ్వాస, నిశ్వాస. నీ ఉచ్ఛ్వాస, నిశ్వాసలే నువ్వు. అయితే ఏంటి ధ్యానమా నేను? నామజపమా నేను? యోగమా నేను? అని ఒక తెలియని అనుభూతి కలిగింది. ఆ అనుభూతిలో ఎంతటి ఆనందం అంటే, ఈ ఊ శ్వాస, నీ శ్వాస అంటే ఈ శ్వాసని పక్కన పెట్టి చూస్తే ఊ నీ, నీవు తిరగేస్తే నీ యొక్క ఊనికే నీవు అని స్వామి చెప్తున్నారనమాట. అంతటి ఆనంద స్థితిని స్వామి నాకు కలిగించారు. ఆ రోజు నే పొందిన ఆనందం ఇంత అంతా కాదు. ఆ క్షణంలో ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఎంత మాధుర్యంగా అనిపించింది అంటే, ఈ పాలు వెన్నగా ఎలా మారిపోయినాయో నా మనసు కూడా అంత వెన్న వంటి స్థితికెళ్ళిపోయింది. ఆ ఆనందం నేను మా తల్లిదండ్రులకి ఇవ్వాలి అని అనుకుంటూ, ఆ ఆ రోజు, ఆ క్షణం నే పొందిన అనుభూతి అంతటిని ఒక పెయింటింగ్ రూపంలో పెట్టాలనుకున్నాను. ఆ పెయింటింగు అలా అలా ప్రయాణం చేస్తూ ఎన్నో అవార్డ్స్‌ని పొందుకుంది. ఆ పెయింటింగ్‌లోని సారం ఏమిటి అంటే, ఎంత ఆనందం కలిగింది అంటే, నాలోని ఆనందం పొంగింది, నాలోని రాగాలు పలికాయి, లోలోన భావాలు విరిసాయి, ఎదలోని కోరికలే ఎగసాయి, ఆనందం నీ యందే ఉండంటూ పరికించే వేణువుయే నీవైతే, జగమంతా ఉన్నది ఈశుడే, గురువైన తండ్రైనా తానేలే, ఈశుని అల్లిన శేషుడే, నిన్ను మురిపించి లాలించే అమ్మేలే, ఈ ఈసుకి చెక్కిన చంద్రుడే, జ్ఞానాన్ని పంచేటి అనుజుడే, ఈసు నీలోనున్న ఈశ్వరమే, గానమైన గీతము సంగీతమే, నాలోని రాగాలు తెలిపాయి, ఎన్నెన్నో సత్యాలు తెలిసాయి అంటూ ఈ దేహంలో ఈ వేణువు నుంచి ఈ స్వరసుధను మనం చిలికినప్పుడు పొందిన ఆనందం ఏదైతే ఉందో అది మా పేరెంట్స్‌కి అర్పిస్తూ, వ్యాపకమైన విశ్వనాథుడే నీకు తండ్రి. ఈ జగమంతా నిండి ఉన్న ఆదిశేషువే నీకు తల్లి. ఈ జ్ఞానానంద రూపమైన రామచంద్రుడే నీకు అనుజుడు. అంచు ఈ వేణువు ఆలపిస్తున్న సంగీతం, ఈ రత్నం, ఇది నీకు నేను అర్పిస్తున్నాను అంటూ స్వామి పలికించిన మాటలివి. అందరికీ చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే, నాకు తెలుగు రాదు. మరి ఇదంతా ఎలా కలిగింది? అంతగా తెలుగు రాదు. అసలు రాదు. ఇది అంతా స్వామి ప్రసాదమే. ఇది నేను రాయలేదు. నేను లేని క్షణంలో నేను పొందిన అనుభూతి ఇది. కాబట్టే ఇది మాకు స్వామి ఇచ్చారు. ఇదే సప్తస్వర సంగీత సుధ అని
ఇందులోనే సప్తస్వరాలు పలుకుతూ, సప్తవర్ణాలను చూపిస్తూ, షట్చక్రాలను చూపిస్తూ, షట్చక్రాలలో ఆ షట్చక్రాలని దాన్ని అన్వయిస్తూ, ఆ భావనని ఒక పెయింటింగ్ రూపంలో తీర్చిదిద్ది స్వామికి సమర్పించుకున్నాను. కానీ ఏ రోజు కూడా అది అంత సుదీర్ఘ ప్రయాణం చేసి అన్ని అవార్డ్స్ తీసుకొస్తదని నేను అనుకోలేదు. సంపూర్ణంగా పూరితంగా అనుభూతిని బంధించాలి అనే స్వార్థంతో చేసిన పెయింటింగ్ అది. ఎందుకంటే అది మనకు కనపడతా ఉంటే అనుభూతితో ఉంటాం కదా! ఎవరికైనా అనుభూతులే కదా! ఆ ఆనందం ఎంత సంతోషాన్నో ఇచ్చింది నాకు. అలాగే ఈ ఇంట్లో ఎన్నో రకరకాలు సాధనలు చేసుకుంటూ మేము ఈ కాలం గడుపుతున్న క్షణంలో స్వామి ఈ డోర్స్ అన్నీ అందరికీ ఓపెన్ అన్నట్టు మా ఇంటికి ఎంతోమంది వచ్చేవారు. అక్కడ ఎన్నో కార్యక్రమాలు స్వామి యూనిట్‌లో ఉంటూ స్వామిని కాకుండా ఇంకేం జరుగుతున్నాయి అంటే అన్నిటికీ ఆహ్వానితులు అంటూ మా అత్త, మామల యొక్క విశాల హృదయం ఎన్నో ప్రశ్నలకు ఉత్తరువులు ఇచ్చింది. ఆ సాధనలు కూడా వారందరూ కూడా అక్కడికి వచ్చి స్వామిని గురువుగా యాక్సెప్ట్ చేస్తూ, దైవంగా యాక్సెప్ట్ చేస్తూ అక్కడ కార్యక్రమాలు చేసుకునేవారు. అక్కడ ఎస్ఎస్వై కార్యక్రమాలు, క్రియాయోగ అని ఒక ధ్యాన మాస్టర్ వచ్చి ధ్యానం నేర్పించటం, మెడిటేషను, పత్రి గారు, చతుర్వేది స్వామీజీ, ఒకళ్ళా ఇద్దరా రకరకాల మంది ఆ ఇంటికి రావటం. ఎంత గొప్ప హృదయం ఉంటే నేను ఇందులో ఉన్నాను, వేరే వారెవరూ ఇందులోకి రాకూడదు అని అనుకునే వారు ఎంతోమంది. అలా కాకుండా అందరినీ ఆహ్వానిస్తూ, అందరిలో సారాన్ని మేము తీసుకుంటూ ముందుకు నడిపించేవారు స్వామి. అక్కడ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే అనిల్ కుమార్ గారు వచ్చారు, బిఎస్ఆర్ మూర్తి గారు వచ్చారు, దొరగారు వచ్చారు, రకరకాల గురువులు, రకరకాల మంది సంభాషణలు, మోని బాబా అని బాబా వచ్చారు, ఇంకా శ్యామ్ కిషోర్ గారని అందరికీ తెలుసు. ఈ సంస్థలో గొప్పతనం ఏంటంటే సర్వమత సారం. ఆయన క్రిస్టియన్ సంస్థను నడుపుతున్న గురువు అయినా ఆయన ఆహ్వానితులే. అలాగా ప్రతి ఒక్కరి నుంచి ఒక సారాంశం తీసుకునేవాళ్ళం. రిషి గురుజీ అని ఒక అవధూత, అలా రకరకాల మంది ఆ ఇంట్లో అడుగు పెడుతూ ఆ సారాన్ని మా అందరికీ ప్రబోధిస్తూ, అందులో నుంచి విశేషమైన అనుభూతుల్ని మేము జోడించుకుంటూ ఈ సాయి సంస్థలో సేవని ఏ రోజు పక్కకు పెట్టకుండా సేవే మా ఊపిరి అంటూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఆ చిన్న అవకాశం స్వామి మాకు ఇచ్చారు. అయితే ఈ రకరకాల అనుభూతుల సారం బాహ్యంగా కొన్ని, ఆంతరంగికంగా కొన్ని ఉన్నప్పటికీ కాయిన్కి అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి అన్నట్టు ఆల్రెడీ ఒక సైడ్ ఎస్ఎస్ఎస్ స్టాంప్ వేసుకున్నప్పుడు మరి అందరికీ కనిపించని ఇంకొక వైపు వాల్యూ ఎలా యాట్రిబ్యూట్ చేయగలుగుతాం? అది ₹2 రూపాయా? నేనైతే విలువ కట్టలేను. ఎందుకంటే ఆయన నాకు ఇచ్చిన అనుభూతుల సారం అంతా కూడా కాయిన్కి మరో పక్షంగా ఉంది. అనుభూతి అనేది ఆనందం. ఆ ఆనందంలో మనం పొందేటటువంటి సంతోషాన్ని ఎన్నో రకాలుగా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఒకరు పెయింటింగ్ రూపంలో ఎక్స్‌ప్రెస్ చేస్తారు, ఒకళ్ళు పాట రూపంలో ఎక్స్‌ప్రెస్ చేస్తారు, ఒకళ్ళు ఆర్ట్ రూపంలో ఎక్స్‌ప్రెస్ చేస్తారు. అలా నాకు వచ్చిన భాషలో స్వామికి ఎన్నో విధాలుగా అర్పించుకుంటూ, ఎన్నో పద్యాలు రాస్తూ, ఎన్నో సార్లు స్వామికి హృదయపూర్వకమైన సమర్పణలు చేయటం జరిగింది. అయితే అందులో ఇప్పుడు దాకా ఆనందాన్నే పంచుకున్నాను. కానీ తెలియని దుఃఖం కూడా మనల్ని ఆవహించినప్పుడు దుఃఖం కూడా మనల్ని ఎంతలా ముంచేస్తుంది అంటే,
మనం ఎంతో ప్రేమిస్తున్నది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అన్నప్పుడు మనకి కలిగే బాధ ఇంకా అంతా కాదు. మరి ఇంత ప్రేమిస్తున్న ఇంటిని ఒక క్షణం నువ్వు వదిలేయాలి. ఇది నీకేం సంబంధం లేదు. అరే! స్వామి 4.5 నెలల్లో ఆ ఇంటిని, ఆ మ్యాప్‌ని ఆశీర్వదించి, ఆ ఇల్లు కట్టడం జరిగింది. అదే పెద్ద మిరాకిల్. అలాంటిది అంత గొప్ప వరం ఇచ్చిన స్వామి ఒక సందర్భంలో ఈ ఇల్లు వదిలి నువ్వు వెళ్ళిపోవాలి అన్నప్పుడు నాకు కలిగిన దుఃఖం ఇంత అంతా కాదు. ఆ క్షణం ఎంతో మదనం జరిగింది. స్వామికి ఎన్నో రకాల ప్రశ్నలు వేసుకుంటూ ఉత్తర్వులు అడిగాను. ఆ ఉత్తర్వుల సారమే ఒక ఒక ప్రవాహమై, అనుగ్రహ ధారా ప్రవాహమై నాలో ఒక 57 పద్యాలుగా స్వామి ఆన్సర్ ఇచ్చారు. అది కూడా స్వామికి సంపూర్ణంగా అర్పిస్తూ, అలా దుఃఖం ఒక లెసన్ నేర్పిస్తది. సంతోషం వెయ్యింతల ఎనర్జీ ఇస్తూ ఒక లెసన్ నేర్పిస్తది. ప్రతీది కూడా ఒక పాఠమే. స్వామితో ఉండటమే ఒక గొప్ప వరం. ఆయన మాకు అతీత దుఃఖం కలిగినప్పుడు మోటివేషనల్‌గా మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఎన్నో రకరకాల విధానాల్లో ముందుకు ప్రోత్సహించేవారు. అందులో విశేషమైన ఆధారభూతమైన హ్మ్, గొప్ప సందేశం ఏమిటి అంటే, స్వామి నాకు అందరిలానే బాహ్యంగా ఉయ్యాల ఊగుతున్న సమయంలో స్వామి నాకు ప్రబోధించింది ఏమిటి అంటే, ఇంతుందని మిడిసిపడకు, ఇది లేదని విచారపడకు, ఇలా ఉన్నదంతయు సాయినాథుని చేరు సాధన, అసలైన ధనం సాధన, సాధన, సాధన అంటూ నువ్వు సాధన చెయ్యి. ఇదేదో ఉంది అని మిడిసిపడకు, ఇది లేది అని విచారపడకు అని అసలైన ధనం సాధనం అని మాకు స్వామి అనుగ్రహించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ప్రయాణం కొనసాగుతూ ఆనందం పక్కన పెట్టి దుఃఖం వైపు ప్రయాణిస్తూ కొన్ని క్షణాల్లో ఆ దుఃఖం నుంచి కూడా నేనున్నాను అని అభయహస్తం ఇస్తూ స్వామి మమ్మల్ని భౌతికంగా, ఆంతరంగికంగా, లోపల మదనలో ఉన్న అందులోంచి ఆ బావిలోంచి తీశారు. భౌతికంగా ఉన్న బావిలో నుంచి తీశారు. అవి అన్నీ క్రోడీకరించుకుని 45 ఏళ్ల జీవితాన్ని 45 నిమిషాల్లో నేను స్వామి దగ్గర ఎలా సమర్పించుకోగలను నాకైతే తెలీదు. అయినప్పటికీ ఇవంతా కూడా ఒక గురు శిష్య సంబంధం. అమ్మ, నాన్న, తండ్రి అనే సంభాషణలో ఉన్నాయి కాబట్టి, ఒక బాల వికాస్ గురువుగా నేను పొందిన ఒక చిన్న అనుభూతి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అక్కడికి 200 మంది పిల్లలు వచ్చి అందరినీ అన్ని రకరకాల ప్లేస్‌లో ఇది చెప్పండి, ఇది ఇలా చెప్పండి, అలా చెప్పండి అన్నప్పుడు అందరికీ అన్నీ కేటాయించేవారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం. ఒకసారి ఆర్ట్ క్రాఫ్ట్ ఇచ్చారు. ఒకసారి గేమ్స్ ఇచ్చారు. ఒకసారి ఈ సబ్జెక్ట్ చెప్పమ్మా అన్నారు. ఒకసారి కథలు చెప్పమన్నారు. అలా ఏ రోల్ ఇస్తే ఆ రోల్‌లో ఒక చిన్న భాగం, ఎవరికీ కనపడని భాగం అయినప్పటికీ నాకు ఒక అనుభూతిని మిగిల్చింది. అది ఏమిటి అంటే, నాకు సైన్స్ అండ్ స్పిరిచ్యువాలిటీ అనే టాపిక్ తీసుకొని చెప్తాను అన్నప్పుడు కొన్ని ఎక్స్పెరిమెంటల్స్‌గా వాళ్ళ దగ్గర ఆ అనంత శక్తి స్వరూపమైన విశ్వనాథుడిని ఆ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్‌లో పిల్లలకి నేర్పిస్తున్నప్పుడు నాలో ఒక తెలియని అనుభూతి కలిగింది. అది అనిర్వచనీయం. మాటల్లో చెప్పలేను. వాళ్ళకి నేర్పిస్తూ నేను నేర్చుకున్నాను. వాళ్ళకి కాదు. వాళ్ళు కాదు, నేనే నేర్చుకున్నాను. అది ఎంత సంతోషాన్ని కలిగించింది అంటే నాకు, అంటే మెడిటేషనే అంతానా? మెడిటేషన్‌లో ఉంటే మనకన్నీ తెలిసిపోతాయా అంటే కాదు. స్వామి మనకి ఆ బాటని ఎలా ఇస్తారు? మనం దాంట్లో ఎలా ఇమడ్చుకోగలం? దానిలో నుంచి ఆనందాన్ని ఎలా పొందగలం అన్నప్పుడు, అది అంతా కలర్స్ తోటి ఆర్ట్ పూర్వకంగా, ఎక్స్పెరిమెంటల్‌గా పిల్లలకి నేర్పుతూ నేను నేర్చుకున్న సందేశాన్ని అది
4 రోజులు క్లాసెస్ చెప్పినప్పుడు 4 రోజులు 4 రకాల అనుభూతుల్ని పొందాను. ఆ అనుభూతులన్నిటి యొక్క సారాన్ని స్వామికి ఒక పద్య రూపంలో ఆఖరి రోజు సమర్పించుకున్నాం. అది ఏమిటి అంటే మా సాధన. ఏంటి అంటే క్లుప్తంగా చెప్పాలి అంటే, స్వామి అతీతమైన శక్తి స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి అంటే సైలెన్స్ అనేది ఒక గొప్ప వరం. సాయిస్ లెన్స్ అని మాకు నేర్పించారు. అయితే ఆ సైలెన్సే నిశ్శబ్దమే నీ శబ్దం అంటూ నీ యొక్క శబ్దాన్ని నువ్వు విను అన్నప్పుడు నీ యొక్క శబ్దం యొక్క విలువను నువ్వు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ప్రయాణం అంతరంగికంగా జరగాలి కదా. అలా జరుగుతూ స్వామికి నేను అర్పించుకున్నాను. ఏంటి అంటే మనలోకి మన పయనం, ఎన్నో ప్రశ్నలకు సమాధానం, మన జీవితం ఓ రంగులమయం, మనలోనే ఉంది హరివిల్లు, ఆనందపు పొదరిల్లు, రంగురంగుల సుగుణాలు, నిన్ను నీకు చూపు ఆభరణాలు, వెతుకంగా వెతుకంగా తాను పట్టుబడు విశ్వమే తానని ఎరుగంగ నివెరపడు, మనలోకి మన పయనం, ఎన్నో ప్రశ్నలకు సమాధానం, మన జీవితం ఓ సప్తస్వరం, మనలోనే ఉంది స్వరం, ఆనందపు సంగీతం, వేణువై మీటిన సరిగమలు, వెల్లువై ప్రవహింపు పదనిసలు, వెతుకంగా వెతుకంగా రాగమే పట్టుబడు, భావమే తానని ఎరుగంగ నివ్వెరపడు, మనలోకి మన పయనం, ఎన్నో ప్రశ్నలకు సమాధానం, మన జీవితం ఓ అద్భుతం, మనలోనే ఉంది శక్తి, అద్భుత శక్తి, అణువణువున నిండిన జీవకణం, ఆధారభూతం శ్వాసానుసంధానం, వెతుకంగా వెతుకంగా మణులన్నీ పట్టుబడు అనుభూతులే తానని ఎరుగంగ నివెరపడు. సో ఈ అనుభూతులే నేను అని నేను తెలుసున్న ఆ క్షణం, స్వామి ఏమి కావాలి అని ఎవరైనా నిన్ను అడిగినప్పుడు స్వామి మాకు ఇచ్చిన సమాధానం, స్వామి మాకు డిస్కోర్సెస్లో నేర్పించిన ఒక ఆనంద సత్యం, నువ్వు ఏడు, ఎవ్వరి కోసమో కాదు, నా కోసం, నేను కావాలి అని పరితపించు, నా కోసం నువ్వు కళ్ళనీళ్ళు పెట్టుకో అని స్వామి చెప్పిన సందేశం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముమ్మాటు భౌతికంగా దుఃఖం వచ్చిన దానిని తుడుపుకుంటూ ఆంతరంగిక శోధన చేస్తూ సమస్తం స్వామికే అర్పితం అంటూ మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒక సందేశాన్ని అందుకుంటూ శ్వాసానుసంధానం చేస్తూ స్వామితో ప్రయాణం నడిపిస్తూ స్వామిలోకి నా ప్రయాణం కావాలని మిమ్మల్ని అందరినీ నన్ను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ సాయిరామ్. చెప్పలేనటువంటి అనుభూతిని పొందాం మనందరం. దానికి సాక్ష్యం తార్కాణం కావాలి అంటే, రుజువు కావాలంటే స్వామి వర్షించిన ఆ పుష్పాలే. వారి దివ్య పద సన్నిధికి ఒకసారి ఎంపిక చేయబడి వచ్చిన తరువాత, మీకు అందరికీ తెలుసు, పెద్దలందరికీ చెప్పారు గతంలో పూర్వంలో, అటు 7 తరాలు ఇటు 7 తరాలు నేను చూసుకుంటాను అని చెప్పారు. ఒక పిచ్చుక కాలికి తాడు కట్టి పిల్లలు ఏ విధంగా అయితే ఆడుకుంటారో చిన్నప్పుడు, పూర్వకాలం, ఇప్పుడు కాదండి, పూర్వకాలం
ఆ విధంగా నేను మిమ్మల్ని లాక్కుంటాను. CHOSEN. మనందరం కూడా స్వామి చేత ఎంపిక చేయబడిన వాళ్ళం. ఆ ఎంపిక చేయబడిన వాళ్ళం కాబట్టి స్వామి అనుగ్రహ ఆశీస్సులు దండిగా పొంది మనందరం కూడా ఈ విధమైనటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ బంగారు తల్లి మా సోదరి అద్భుతమైనటువంటి రీతిలో ఏ విధంగా తన ప్రయాణం కొనసాగింది, తను ఒక వస్తువుగా మెటల్గా తను భావించి ఏ విధంగా స్వామి మలిచారు, మలిచి ఈ రోజున ఇంత అద్భుతమైనటువంటి ప్రతిమని తయారు చేసి ప్రపంచంలో తను చెప్పినటువంటివన్నీ కూడా అందరికీ చెప్పమనేటువంటి విషయాలన్నీ కూడా మనందరితో పంచుకున్నందుకు ముందుగా బంగారు తల్లి సంగీత రత్నకి మనందరం మన కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. అంతేనా అండి? సాయిరా. ఈ విధంగా సమర్పణ కార్యక్రమాన్ని వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో నిరంతరంగా నిరాటంకంగా జరిపిస్తున్న స్వామికి శ్రీ సత్యసాయి విద్యార్థులం ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా మా జన్మకి సరిపోదు. తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యం, పూర్వజన్మ కృతం పుణ్యం సత్యసాయి ఛాత్ర రూపేణ లబ్ధితం. ఛాత్ర అంటే విద్యార్థి. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం స్వామి యొక్క విద్యార్థిగా స్వామి దివ్య పద సన్నిధిలో చదువుకునే భాగ్యం లభిస్తుందని చెప్పి పెద్దలు చెప్తుంటారు. అటువంటి సందర్భంలో ఏమయ్యా పిల్లలు ఒకళ్ళకైనా అంటే లేదండి, 160 దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వామి వాళ్ళందరికీ కావలసినవన్నీ తీర్చి అన్ని కోరికలు ఈడేర్చి వాళ్ళందరికీ అందరి స్వామి భక్తులకి ఆనందాన్ని ఇచ్చినటువంటి స్వామి. అటువంటి బంగారు తండ్రి స్వామి మనకి అనుగ్రహించిన ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న మనందరికీ స్వామి అనుగ్రహ ఆశీస్సులు దండిగా నిరంతరాయంగా లభించాలని ప్రార్థన చేస్తూ ఈ రోజున శివం సమర్పణలో తన అనుభూతులను మనందరితో పంచుకున్న సంగీతరత్నకి శ్రీ సత్యసాయి రక్షణ కవచాన్ని ఇవ్వడానికి వేదికపైకి శ్రీమతి సుధ గారిని, శ్రీమతి విజయలక్ష్మి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. శివం సమర్పణకి సంబంధించి ఒకసారి కరతాళ ధ్వనులు. శివం సమర్పణకి సంబంధించిన మొమెంటో ఇవ్వవలసిన వేదికపైకి శాంత గారిని, సాయిరామ్. ओम जय जगदीश हरे स्वामी सत्य साई हरे भक्त जना संरक्षक भक्त जना संरक्षक पर्ति महेश्वरा ओम जय जगदीश हरे शशिवदना श्रीकरा सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आश्रितकल्पलतिका आश्रितकल्पलतिका आपद्बान्धवा ॐ जय जगदीश हरे माता पिता गुरुदेव मरियल्तयो नीवे स्वामी मरियल्तयो नीवे नाद ब्रह्म जगन्नाथ नाद ब्रह्म जगन्नाथ नागेन्द्र शयना ॐ जय जगदीश हरे ओंकार रूप जय शिव साई महादेवा सत्य साई महादेवा मंगल हारति अंदुको मंगल हारति अंदुको मंदर गिरिधारी ओम जय जगदीश हरे ओम जय सद्गुरुदेवा नारायण
सत्यनारायण नारायण नारायण ओम नारायण नारायण ओम सत्यनारायण नारायण ओम सत्यनारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्यनारायण नारायण नारायण ओम नारायण नारायण ओम सत्यनारायण नारायण ओम सत्यनारायण नारायण ओम जय सद्गुरुदेवा शांति 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 समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु शांति 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 जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की परमं पवित्रं बाबा विभूतिं परमं विचित्रं लीला विभूतिं परमार्थ इष्टार्थ मोक्षप्रदातं बाबा विभूतिम् इदमाश्रयामि परमं पवित्रं बाबा विभूतिं परमं विचित्रं लीला विभूतिं परमार्थ इष्टार्थ मोक्षप्रदायतं बाबा विभूतिम् इदमाश्रयामि परमं पवित्रं बाबा विभूतिं परमं विचित्रं लीला विभूतिं परमार्थ इष्टार्थ मोक्षप्रदायतं बाबा विभूतिम् इदमा